ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. మానవ దేహంలో అన్నిటికంటే మోసకరమైనది హృదయము. ఆ హృదయమును శోధించేది దేవుని వాక్యము. వాక్యమును పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలో కీళ్లను మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేవుని వాక్యముతో ఎటువంటి వాడి అయిన ఖడ్గము, రెండంచులు కలిగిన ఖడ్గము ఏమాత్రము సరిరావు. అంతేకాదు, మనిషి యొక్క ప్రాణమును ఆత్మను విభజించలేవు, కీళ్లను మూలుగులను విభజించలేవు. అదే దేవుని వాక్యము మనిషి యొక్క ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించి హృదయపు తలంపులను ఆలోచనలు శోధించి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. మనుష్యుడు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఎందుకు ధరించుకోవాలంటే అపవాది హస్తములలో, అపవాది ఉనికిలో మనుషుడు పడకుండా ఏది మంచి ఏది చెడని తెలియజేయబడుతున్నది. ప్రతి సమస్యలను, శోధనలు ఎలా జయించాలో నేర్పిస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం.